హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాట్ ఏ క్యూటీ శ్రీకర్. ఈరోజు మన వీడియోలో టిఫిన్స్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన అల్లం చట్నీ, అదే అండి అల్లం పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ అల్లం పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా కావలసిన పదార్థాలు: ఎండుమిరపకాయలు, చింతపండు, బెల్లం 1/2 kg, అలానే ఉప్పు, వెల్లుల్లిపాయలు, ఇంకా పచ్చిశనగపప్పు కొద్దిగా, మెంతులు కొద్దిగా, మినపప్పు కొద్దిగా. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఈ విధంగా 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేవి మనం తీసుకోవాలన్నమాట. ఆ వాటర్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి. ఆ వాటర్ కొద్దిగా మరిగిన తర్వాత మనం చింతపండుని ఈ విధంగా ఈనెలు తీసేసి శుభ్రం చేసి ఒకసారి వాటర్లో వాష్ చేసుకున్న తర్వాత ఆ మరుగుతున్న వాటర్లో ఈ చింతపండుని మనం వేసి మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉడకనివ్వాలి. మెత్తగా ఉడికిందో లేదో ఈ విధంగా ఒకసారి చూసుకున్న తర్వాత ఉడికితే గనక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ చింతపండుని పక్కన పెట్టుకోవాలి. అలానే ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ తరువాత పచ్చిశనగపప్పు కొద్దిగా, మినపప్పు కొద్దిగా, అలానే మెంతులు కొద్దిగా వేసుకొని ఇవి దోరగా వేయించుకోవాలన్నమాట. ఇవి వేగిన తరువాత సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తరువాత మనం మిక్సీ జార్లోకి వేసుకొని వీటిని మెత్తగా పౌడర్ అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీ పట్టుకున్న దాన్ని మనం ఒక సపరేట్ బౌల్లోకి వేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. అలానే అల్లం ముక్కలు తోలు తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలన్నమాట. ఇలా అల్లం ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ లోకి ఆ అల్లం ముక్కలు ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ అల్లం ముక్కలను ఆ ఆయిల్లో వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం ముక్కలు ఫ్రై చేసుకోవడం వల్ల మనకు ఆ పచ్చివాసన అనేది పోతుందన్నమాట. ఈ అల్లం ముక్కలు వేగిన తరువాత ఒక బౌల్లోకి తీసుకొని చల్లారిన తరువాత మనం ఈ ముక్కలను మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా ఆడాలి. ఇందాక మనం అల్లం అయితే వేయించుకున్నాం కదా, అదే ప్యాన్ లో ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలను కూడా ఈ విధంగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వేయించండి. ఈ ఎండుమిరపకాయలు వేయించేటప్పుడు ఎక్కువ ఫ్లేమ్ అనేది పెట్టకూడదు, త్వరగా మాడిపోతాయి అన్నమాట. ఇవి కూడా వేయించుకొని చల్లారిన తరువాత మనం ఈ ఎండుమిరపకాయలు కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు, ఈ వెల్లుల్లిపాయలను కూడా నీట్గా తొక్కలు అనేవి తీసేసి మనం మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం పచ్చడి చేసుకోవడానికి కావాల్సినవన్నీ రెడీ అయిపోయాయి. ఈ అల్లం పచ్చడి క్వాంటిటీ తక్కువ అయితే మనం మిక్సర్లో అయినా ఆడుకోవచ్చు, లేదంటే ఈ విధంగా గ్రైండర్లో అయితే వేసుకోండి.
ముందుగా ఎండుమిరపకాయలు మెత్తగా ఆడాం కదా, ఆ పొడిని మనం ముందుగా గ్రైండర్లోకి వేసేసుకోవాలి. అలానే చింతపండు ఉడికించాం కదా, ఆ గుజ్జును కూడా మనం ఈ విధంగా ఆ కారంలోకి వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని అవి కొద్దిగా నలిగిన తరువాత మనం తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇవి ఇలా నలుగుతూ ఉన్నప్పుడే మనం అల్లం, అలానే వెల్లుల్లిపాయలు, ఇంకా అలానే పచ్చిశనగపప్పు ఇవన్నీ మిక్సర్లో వేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా పౌడర్ లాగా చేసి, వీటిని కూడా దీనిలోకి యాడ్ చేసేసుకొని మొత్తం నలగాలన్నమాట. అది మొత్తం నలిగిన తరువాత లాస్ట్లో మనం బెల్లం కూడా తగినంత మన తీపికి సరిపడా వేసుకోవాలి. ఈ అల్లం పచ్చడి మనం స్టోర్ చేసుకుంటే ఒక నెల రోజుల వరకు ఉంటుంది. మనం ఈ అల్లం పచ్చడి ఎక్కువ అయితే చేసుకున్నాం కదా, ఈ మొత్తం ఒకేసారి తాలింపు అనేది చేసుకోకూడదు. మనకి కావాల్సినప్పుడు కొంచెం కొంచెం తాలింపు వేసుకొని అప్పటికప్పుడు తింటే బాగుంటుందన్నమాట. ఆయిల్ వేసుకొని దానిలోకి ఎండుమిరపకాయలు, అలానే వెల్లుల్లిపాయలు, ఇంకా తాలింపు దినుసులన్నీ వేసి, అలానే కరివేపాకు కూడా వేసి ఇవన్నీ వేగిన తరువాత కొంచెం అల్లం పచ్చడి దాంట్లో వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుంటే మనకు కావాల్సిన అల్లం పచ్చడి రెడీ. చూసారుగా ఎంత సింపుల్గా అయిపోయిందో. మీరు కూడా తప్పకుండా ఇంట్లోనే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు నాటి క్యూటీ శ్రీకర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్.